ఓం श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अरुणाकिरणजालैरजतसावकाशाविद्रुतजपटिका पुस्तकाभीतिहस्ताः इतरवरकराढ्या पुल्लकल्हारसमस्ता निवसतु मम हृदि बालनित्यकल्याणशीलाम् सकुङ्कुमविलेपनं मुळुकुचुम्बिकस्तूरिकां समन्दहसते क्षणां सचरजापभाषाङ्कुशाम् अशेषजनमोहिनीं मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविदौ स्मरेदम्बिकां श्रीगुरुभ्यो नमः शिवाय गुरवे नमः। మీ అందరికీ కూడా మీ హృదయాంతరాలలో ఉన్నటువంటి జగన్మాత అయినటువంటి పరదేవత మీకెల్లప్పుడూ రక్షణగా ఉండుగాక అనుకుంటూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు సద్గురు యొక్క అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీ గురుభ్యో నమః. నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం, అమ్మవారు ఎవరెవరికి దొరకదంటే దుర్జనులకి, దురహంకారంతో ఉన్నటువంటి వాళ్ళకి, అటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఆవిడ సాయుధ్యం దురహంకార సంయుక్తం దుర్జనానాం సుధూరగా, వీళ్ళందరికీ కూడా అమ్మవారు దూరం. ఎందుకు అనంటే వాళ్ళు దుర్జనులు కాబట్టి. వాళ్ళు కూడా అమ్మవారి యొక్క సంతతే. నరకాసురుడు కూడా భూదేవి యొక్క కుమారుడే, కానీ ఆఖరికి సత్యభామ చేతిలో చనిపోయాడుగా, ఆవిడ కూడా తల్లే కదా. కాబట్టి వాళ్ళు కూడా బిడ్డలే. కాకపోతే ఏంటంటే వారికి ఉన్నటువంటి వాసనాత్రయాల మూలంగా, వారికి ఉన్నటువంటి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల యొక్క ప్రారబ్ధం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి వచ్చినటువంటి మోసుకొచ్చినటువంటి వాసనాత్రయాలు ఉన్నాయి కదా, ఆ వాసనాత్రయాల మూలంగానే వాళ్ళు దుర్జనులుగా మారారు, మనమందరం సజ్జనులుగా మారారు. కానీ అటువంటి వాళ్ళకి అమ్మ, ఆవిడ స్వరూపము, ఆవిడ సాన్నిధ్యము బహుదుర్లభము అని నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం. ఇవాళ యాంజ్ఞాత్వా యోగినః సర్వే త్వరంతి భవసాగరం చిన్మయా చాపరాసాహి సర్వం వ్యాప్య విరాజతే. చిన్మయా చాపరాసాహి సర్వం వ్యాప్య విరాజితే. యం జ్ఞాత్వా యోగినః సర్వే తరంతి భవసాగరం చిన్మయా చ పరాసాహి సర్వం వ్యాప్య విరాజితే. భారతి, నీవు చిద్రూపిణివి, పరాస్వరూపము అంతటాను వ్యాపించి ఉన్నదానవు. అట్టి నిన్ను తెలుసుకొనుటకు సకల యోగజనులకు సంసారమనే సముద్రమును దాటునున్నారు. అట్టి పరాశక్తి సత్రూపముగా అంతటా వ్యాపించి ప్రకాశించుచున్నది. అక్కడ మనం గమనించాలి, శంకరుల వారు ఎంత చక్కగా చెప్పారు. అమ్మా, నువ్వు చిద్రూపిణివి అంటే ఆవిడ చిచ్చక్తి స్వరూపము. చిత్ అంటే ఆకాశం, దానికి అసలు ఇంకా అవధులు లేనటువంటిది, నిరాడంబరమైనటువంటిది ఆకాశం. దాని అవతల ఇంకంతా శూన్యమే ఉంటుంది. చిత్ శక్తి అంటే యావత్తు జగత్తు మొత్తం వ్యాపించింది. ఎక్కడ లేదు ఆకాశం చెప్పండి? ఏ మూలకి ఈ జగత్తులో ఏ మూలకి వెళ్ళి నుంచున్నా కూడా ఆకాశం కనబడుతుంది కదా. కాబట్టి చిత్ శక్తి, ఆకాశం అనేటువంటి శక్తి ద్వారా పరదేవత యావత్తు జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నటువంటిది. నీవు చిద్రూపిణివి తల్లి. నిన్ను తెలుసుకొనుటకు, నీ స్వరూపము తెలుసుకొనుటకు పరాస్వరూపము అంతటా వ్యాపించు. ఆవిడ పరాస్వరూపము. అసలు దుర్జనులకు పరంగా అన్నటువంటిది సజ్జనులకు పరమై తను వాళ్ళ హృదయాలలో తిష్ట వేసుకుని వారికి జ్ఞానం, భక్తి, విశ్వాసాలను ఇస్తూ ఆ పరదేవత పరాస్వరూపముగా, అంటే వేరొకటి కాదు, ఉన్నది ఒకటే, వేరే ఏమీ లేవు, ఉన్నది ఒక్కటే తల్లి. అది ఒక్కటే ఉన్నది అని గ్రహించి తెలుసుకోవడమే పరాస్వరూపం. ఇందాక చెప్పుకున్న చిత్స్వరూపం కూడా ఆవిడ స్వరూపమే. పరాస్వరూపం అంటే చిత్స్వరూపానికి పరాస్వరూపానికి పెద్ద తేడా ఏమీ లేదు. చిత్స్వరూపం అన్నా పరాస్వరూపం అన్నా రెండు ఒకటే. ఎందుకనంటే
పరాస్వరూపం అంటే అవతల ఏమున్నది? ఇంకేం లేదు కదా, ఉన్నది ఒకటే. యావత్తు జగత్తంతట వ్యాపించి ఉన్నటువంటి తల్లి. మరి అటువంటి పరాస్వరూపం ఎవరికి అవగతం కానటువంటిది? సజ్జనులకు మాత్రమే అవగతమైనటువంటి రూపమే పరాస్వరూపం. అటువంటి పరాస్వరూపమును ఎవరికి అంతు చిక్కనిది? నీ అపరాస్వరూపమైనటువంటి మాయ చేత, ఆవిడ యొక్క అపరాస్వరూపమైనటువంటి మాయ చేత ఈ జగత్తులో ఉన్నటువంటి జనులందరూ కూడా ఆ మాయలో పడి కొట్టుమిట్టాడుకుంటున్నారు. నిన్న సాయంకాలం మనం చెప్పుకున్నటువంటి విధంగా కుడితొట్లో ఎలుక ఏ విధంగా పడి గిలగిలగలు కొట్టుకొని దాని ఆశతోటి పోయి ఆ పదార్థం తినాలని ఆ తొట్టిలో పోయి పడిందో, ఆ మాయా జగత్తులో పడ్డటువంటి జీవుడు ఇంకంతే. ఇంకా వాడు ఇంక బయటికి రావడం అసాధ్యం. ఎప్పుడు వస్తాడు వాడికి? ఎప్పుడైతే వాడు తెలుసుకొని గురువును ఆశ్రయించి దాని ద్వారా భక్తి జ్ఞానాలు తీసుకొని ఎప్పుడైతే ఆ దేవతను ఉపాసనా మార్గం ద్వారా, అయ్యా ఉపాసనా మార్గం లేకుండా ఈ జగత్తులో ఎవ్వరూ కూడా పరాశక్తిని చూడలేరు. పరాశక్తే కాదు, ఆ బ్రహ్మానందాన్ని కానీ, ఆ పరబ్రహ్మతత్వాన్ని కానీ, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని కానీ, ఆ పరదేవతని కానీ చూడడం అసాధ్యము. అంత శంకరులంతటి వాడే, జగద్గురు శంకరాచార్యులంతటి వాడే విశేషమైనటువంటి ఉపాసన చేశాడు కాబట్టే కదా అంగం హరే పులక భూషణమాశ్రయంతి వృంగాంగనేవ మకులాభరణం తమాలం అలా చెప్పగానే అమ్మవారు బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది కదా. ఎంత ఉపాసనా మార్గం లేకపోతే, అవును సాక్షాత్ సాక్షాత్ శంకర, కైలాస శంకరుడే కాలడి శంకరులుగా వచ్చారు. అయినప్పటికీ వారు ఇక్కడ ఎంత ఉపాసనా మార్గం లేకపోతే, ఎంత ఉపాసన చెయ్యకపోతే ఆ పరదేవత ఆయన వశమవుతుంది. ఆయన ఉన్నది కూడా ఇక్కడే, మనం పుట్టినటువంటి జగత్తులోనే పుట్టాడు. మాయామోహితమైనటువంటి మదహంకారంతో నిండిపోయినటువంటి దుర్జనులు దురహంకారంతో ఉన్నటువంటి జగత్తులోనే ఆయన కూడా పుట్టింది. ఇక్కడ పుట్టి ఆయన అంత ఉపాసనా మార్గం ద్వారా పరదేవతను అంత వశం చేసుకున్నారు. ఏ సాధకుడికైనా సరే, ఎవరికైనా సరే, ఎప్పుడైనా సరే ఉపాసన మార్గం ద్వారానే ముక్తి లభిస్తుంది. అనార్జితంగా వచ్చినటువంటి శక్తి ఎప్పుడు కూడా అది నీ అంతానికే కారణమవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అంటే కష్టపడకుండా వచ్చినటువంటి శక్తి ఎప్పటికైనా సరే అది నీ అంతానికి కారణమవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కష్టపడకుండా వచ్చినటువంటి ధనం కానీ శక్తి కానీ ఏదైనా సరే అది మన పతనానికి కారణమవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. కష్టపడితే సాధన చేసి సాధన చతుష్టయం ద్వారా గురువును ఆశ్రయించి గురువు చెప్పినటువంటి విధంగా సాధనా మార్గంలో ఉపాసనా మార్గంలో పరదేవతను ఉపాసన చేసి ఆ ఉపాసన ద్వారా శక్తిని పొంది శక్తి నుంచి మనం ఎప్పుడైతే ఈ మనుష్యత్వం నుంచి ముముక్షత్వం నుంచి మహాపురుష సంశయ మహాపురుషుడుగా మారుతాడో అప్పుడు ఆ పరబ్రహ్మతత్వం పొందడానికి వాడికి అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళకి అమ్మ అవగతమవుతుంది. అందుకే లలితా సహస్రనామంలో ఒక శ్లోకం ఉంది, అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. మనకి శ్రీ విద్యాక్రమంలో మనకేం చెప్తారయ్యా అనంటే, శ్రీచక్ర నవావరణార్చన చేసేటప్పుడు దాంట్లో 9 ఆవరణలు ఉన్నాయి. ఒక్కొక్క ఆవరణకి ఒక్కొక్క దేవత, ప్రధాన దేవత, అంగప్రత్యంగ ఉపాంగ దేవతలు ఉంటారు. అలాగే మన శరీరం కూడా ఇదం శరీరం నిజ శరీర చక్రం అని నవావరణార్చనలో చెప్తాడు. కాబట్టి నీ శరీరమే నవద్వారపురే చైవ, 9 ఉన్నాయి ద్వారాలు. ఆ ద్వారాలు ఒక్కొక్క ద్వారంలో ఒక్కొక్క ఆవరణ ఉంటుంది. 9 ఆవరణలు 9 రంధ్రాలు మనలో ఉన్నాయి. ఆ 9 రంధ్రాలకు ప్రతీక నవావరణ. 9 ఆవరణలు 9 రంధ్రాలు, ఒక్కొక్క రంధ్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవత, ఒక్కొక్క ఆవరణకు ఒక్కొక్క అధిష్టాన దేవత. ఇటువంటి ఈ శ్రీచక్రార్చనలో ముందు నిన్ననే చెప్పాను, నా శక్తో శక్తమర్చయేత్. తాను శక్తి ఉపాసన చేయాలి అని అంటే ముందు తాను శక్తిగా మారాలి. అప్పుడే ఆ శక్తి ఉపాసన చేయడానికి అధికారం వస్తుంది. ఏదైతే ఈ నిజ శరీరం ఏదైతే ఉందో దీన్ని భస్మం చేసుకోవాలి. దాంట్లో అంతర్యాగంలో అదే విశేషమైనటువంటిది. ఇదం శరీరం కలు ధర్మ శాసనం. ఈ శరీరాన్ని భస్మీపటలం చేసుకుంటే కానీ అక్కడ మళ్ళీ అమృతతత్వ యనమః అని చెప్పి అమృత బీజం ద్వారా శాస్త్రారం నుంచి మూలాధారం వరకు ఒక్కొక్క షట్చక్రంలో ఒక్కొక్క చక్రంలో అమృతత్వాన్ని నింపుకుంటూ దేహం మొత్తాన్ని అమృతత్వం చేసుకుంటాడు సాధకుడు. అప్పుడు చేసుకొని అప్పుడు తాను శక్తిగా మారి ఆ శక్తి ద్వారా నవావరణార్చన చేస్తాడు. అప్పుడు ఎక్కడ జరిగింది యాగం? బయట జరిగిందా?